సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెంటే తామంతా పయనిస్తామని క్రైస్తవ సంఘాల కాకినాడ రీజియన్ అధ్యక్షుడు పరిమి ఇస్సాకు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు క్రైస్తవ సంఘాలు నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచి వైఎస్ఆర్ వెంట నడిచామని, అనంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి మద్దతుగా నిలిచినట్లు తెలిపారు. రాష్ట్రంలో మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించాలని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ ఎమ్మెల్యేగా విజయం సాధించాలని, శక్తివంచన లేకుండా కృషి చేశామని తెలిపారు. కాకినాడలో క్రైస్తవులకు ఎమ్మెల్యే ద్వారంపూడి అండగా నిలిచారని, కమ్యూనిటీ హాల్, బరియల్ గ్రౌండ్ ఏర్పాట్లో ఎమ్మెల్యే సహాయ సహకారాలు మరువలేనివని అన్నారు. ఇటీవల విజయవాడలో పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా కలవలేదని, ఆ సమావేశంలో తాము జనసేన పార్టీకి మద్దతు ఇచ్చినట్లు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు పి రాజు, అబ్రహం, జాన్ ప్రసాద్, సుధాకర్ కుమార్, జీవన్ పాల్, పలువురు క్రైస్తవ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ఫెలోషిప్ నాయకులకు, ముఖ్యంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మేము ఒక విషయాన్ని మేము ఖండిస్తున్నాం. మేము అనుకోని రీతిలో మరి పవన్ కళ్యాణ్ గారిని కలుసుకోవడం జరిగింది. అక్కడ జరిగినటువంటి కొన్ని సిచ్యువేషన్ బట్టి ఒకవేళ ఎవరైనా మనోభావాలు దెబ్బతిన్నట్లయితే దాని విషయంలో మేము క్షమించమని మేము కోరుకుంటున్నాం. మాకు కాకినాడలో వైఎస్ఆర్సీపీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మేము జగన్ పక్షంగాను, అలాగే మా కాకినాడలో మా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పక్షంగానే మేము వర్క్ చేసాం. ఇక్కడ ఉన్నంతకాలం కూడా మేము ఆయనతోటే మేము నడుస్తాం. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి మాకు అన్ని విషయాల్లో కూడా కార్యాలు చేశారు. ప్రతి కార్యక్రమానికి వారు అటెండ్ అవుతున్నారు. మేము ఏం అడిగినా ఇది కాదు మేము చేయను అనకుండా ప్రతి పని కూడా చేస్తున్నారు. అలాగే మాకు ఒక కమ్యూనిటీ హాల్ స్థలం ఇచ్చారు. అలాగే బరియల్ గ్రౌండ్ విషయంలో కార్యం చేశారు. అలాగే సిటీ పాస్ ఫెలోషిప్లో కూడా కమ్యూనిటీ హాల్ ఇచ్చినప్పుడు 15 సంవత్సరాలు వెయిటింగ్లో ఉన్నప్పటికీ కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది కట్టడం, ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది. అది ఎన్ని మంచి కార్యాలు చేస్తున్నాం. మేము ఎప్పుడు వారిని మేము వాటితో ఉంటాం. రేపు పొద్దున్న ఎలక్షన్లో కూడా వారి పక్షాన్ని మేము వర్క్ చేస్తాం. కానీ ఏంటంటే ఒకవేళ మేము అనేటువంటి మాటలో ఏదైనా పొరపాటు జరిగి మేము ఉన్నట్టయితే వారిని మేము క్షమించమని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. మా యొక్క ఫెలోషిప్ పక్షంగా, ఎందుకంటే మేము కాకినాడ రీజన్ చైర్మన్గా ఉన్నా. నా పేరు ఇజాకు పరిమి. అయితే మేము సీషోర్ ఫెలోషిప్లో ప్రెసిడెంట్గా ఉంటున్నాను. అన్ని విషయాల్లో కూడా వారితో నేను ఎమ్మెల్యే గారితో డైరెక్ట్గా మాట్లాడడం, మామూలుగా ఒక బంధువుల ఇంటికి వెళ్ళినట్టుగా వెళ్ళి వారితో అన్ని విషయాలు మాట్లాడడం, అన్ని వారి సలహాలు ఇవ్వడం, మేము ఆ సలహాల ప్రకారం నడుచుకున్నట్టు జరిగి ఉన్నట్లు మమ్మల్ని క్షమించమని, మేము ఎప్పుడు కూడా మీతోనే ఉంటామని, మాకు స్టేట్లో సీఎంగా జగన్ గారిని మేము చూడాలి, తర్వాత మా కాకినాడ స్మార్ట్ సిటీలో ఎమ్మెల్యేగా మా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారే ఉండాలి. ఈ విషయం మేము పూర్తి సపోర్టు మాకు కంప్లీట్గా మేము సపోర్ట్ చేస్తున్నాం. ఆ సపోర్ట్ని మీరు అంగీకరిస్తున్నారని చెప్పి మేము అంటున్నాం. ఒకవేళ ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే వాళ్ళు మమ్మల్ని క్షమించమని చెప్పి కోరుకుంటూ మేము దీని ఒక ప్రెస్ తరపున మీకు క్షమాపణ కోరుకున్నాం. గాడ్ బ్లెస్ యూ.